ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించకుండగా, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి ఘనపరచకుండగా, ఆయన లక్ష్య పెట్టక, ఆయన యొద్ద విచారణ చేయకుండగా, చూసారా ఎంత అంధకారంలో లోకముంది. ఆధారాలు కదిలిపోతున్నా, పరిస్థితులు మారిపోతున్నా, ప్రళయాలు వస్తున్నా, రోగాలు వస్తున్నా, తెగుళ్ళు వస్తున్నా, ప్రపంచానికి ఉన్న ఆధారాలే కదిలిపోతున్నా, ఆకాశమే చాపవలే చుట్టబడుతూ ఉన్నా, గ్రహాలన్నీ కదిలి ఢీకొట్టుకుంటూ ఉన్నా, భూమి కూడా గడగడ వణికిపోతూ, భూమికున్న పునాదుల ఆధారాలన్నీ కదిలిపోతున్నా, మనుషులలో మార్పు రాని పరిస్థితులు. వాక్యం అందుకే చెబుతుంది, వాస్తవాన్ని చెబుతుంది. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నువ్వు లక్ష్య పెట్టకపోతే నీకు పుట్టగతులు ఉండవు. నీ పరిస్థితి భయంకరంగా మార్చబడిపోతుంది. దిక్కులేని పరిస్థితి అవుతుంది. చెట్టుకొక్కరు పొట్టుకొక్కరు అయిపోతారు. సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు ఎర్రబడతాడు, పరిస్థితులు దారుణమైపోతుంది. ఆకాశము నుండి వడగండ్లు అగ్ని కురుస్తుంది. ప్రపంచమంతా భయంకరమైన విలయ తాండమాడుతుంది. ఎక్కడ చూసిన సముద్రాలు పొంగుతాయి, భూమి నెరలవిచ్చుతుంది, భూకంపాలు కలుగుతాయి. రాకడ సమయంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉండగా నీ దేవుడైన యెహోవాని నువ్వు లక్ష్య పెట్టకపోతే